నమస్తే అందరికీ. చూస్తుర్రు కదా, నేనైతే తారకరామ నగర్‌లో మేడి కోటేశ్వర దగ్గరికి వచ్చినాం. సరే అన్నకైతే ఆయన చిన్నప్పటి నుంచి కూడా బీజేపీ పార్టీలో వర్క్ చేస్తున్నాడు. అయితే ఇప్పటికైతే అవకాశం వచ్చింది అన్నకు. సో అన్నతోటి ఒకసారి మాట్లాడదామా అన్నను. ఆయన ఏ ఏ ప ఎలాంటి సమస్యలపైన ఈ వార్డు ప్రజల ముందుకెళ్తున్నాడు, అసలు అన్న పోటీకి చేసే కారణం ఏంది, అన్నీ తెలుసుకుందాం ఒకసారి. అన్న ఒకసారి మీ పరిచయం. నా పేరు అందరికీ నమస్కారములు. నా పేరు మేడి కోటేష్, తారకరామ నగర్ 32వ వార్డు. ఎస్సీ మహిళ అయినందుకు మా భార్య పేరు మేడి సుమలత కోటేష్. ఇక్కడ ఎస్సీ మహిళ అయినందుకు మాకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని భారతీయ జనతా పార్టీ నుంచి ఇక్కడ కమలం పువ్వు గుర్తు మీద ఓటేయాలని ప్రజలకు అడుగుతున్నాను. నేను చిన్న ఉన్నప్పటి నుంచి 95, 96 నేను ఎస్ఎస్సి చదువుకున్నా. అప్పటి నుంచి ఇక్కడ పార్టీలో భారతీయ జనతా పార్టీలో తిరుగుతున్నాను. అప్పటి నుంచి నాకు పార్టీ అంటే నరేంద్ర మోడీ, వాజ్పేయి గారు, అద్వానీ గారి అలా స్ఫూర్తితో ఇక్కడ జాయిన్ అయినా. అప్పటి నుంచి ఇప్పటిదాకా భారతీయ జనతా పార్టీలనే వండుకుంటూ ఇక్కడ భువనగిరి పట్టణంలో ఎస్సీ మహిళ అయినందుకు మా మిసెస్ను నిలబెట్టిన. ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయి. మోరీ సమస్య, మన స్తంభాలు కానీ మోరీలు కానీ ఇక్కడ ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. నన్ను ఇట్లా మా భార్యను గెలిపిస్తే ఇక్కడ సమస్యలు రోడ్లు కానీ, స్తంభాలు కానీ, వీధి లైట్లు కానీ, డ్రైనేజ్ సమస్య చాలా ఉంది. ఇక్కడ మళ్ళా ఓపెన్ మోరీలు ఉన్నాయి, దాన్ని మంచిగా చేస్తాయి ఇక్కడ. ఇంకా ఇక తారకరామ నగర్ అనగానే చాలా వెనుకబడిన, అంటే స్లమ్ ఏరియా, చాలా స్లమ్ ఏరియా కన్నా. మరి వాళ్ళ దృష్టికి వాళ్ళకు మీరు ఇచ్చే భరోసా ఏంది? వాళ్ళకు నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఇక్కడ ఇల్లు పడ్డప్పటి నుంచి నేను ఇక్కడనే ఉన్నా కాబట్టి అందరు మా అక్కలు, మా చెల్లెళ్ళు నాకు మా వాడకట్ల ఉన్న సమస్యల గురించి నాకు అవగాహన ఉన్నది. ఇక్కడ ఏ సమస్య అయినా నాకు ఇక్కడ ఈ ఇంటి దగ్గర ఈ సమస్య ఉందని అంటే ఫస్ట్ నేను పోయి నన్ను ఒకళ్ళు గెలిపిస్తే అక్కడ మోరీ కానీ, ఒక వీధి లైట్లు కానీ, ఇక్కడ డ్రైనేజ్ సమస్య కానీ ఏది ఉన్నా నేను కంపల్సరీ భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపిస్తే నేను ఇక్కడ ఉన్న సమస్యలన్నీ తీరుస్తా. అదే ఇక్కడ మనం ఎక్కువ చూస్తుంటే నిరుద్యోగ సమస్య అయితే చాలా స్పష్టంగా కనబడుతుంటుంది. అంటే ఆ లేడీస్ కూడా, ఆ మహిళలకు కూడా ఎక్కువ వర్క్ లేక ఇళ్ళల్లో పని చేసుకుంటారు. అలాంటివి వాటి కోసం మేము కృషి చేస్తున్నాం. ఇక్కడ ఒక 12 కిలోమీటర్ల దూరం ఎయిమ్స్ అనేది ఇక్కడ మనకు హాస్పిటల్ పడ్డది. అది కేంద్రం నుంచి నరేంద్ర మోడీ ఎయిమ్స్ అనేది ఇక్కడ పడ్డది. అక్కడ చదువుకునే వాళ్లకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్నది కాబట్టి అక్కడ నా పెద్దవాళ్ళతోటి మాట్లాడి, మా జిల్లా అధ్యక్షుల వారితోటి మాట్లాడి ఇక్కడ ఉన్న నిరుపేదలకు ఎవరు కానీ అక్కడ ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేస్తానని అనుకుంటున్నాను. ఇది కోటేశ్వరతో అయితే ఆయన అన్న. మీరు అన్న నిజంగా ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ తారకరామలో వదిలింటారు అన్న? నేను ఇక్కడ 39 సంవత్సరాలు, ఇక్కడ మా ఇండ్లు పడి 39 సంవత్సరాలు. నేను ఒక 45 ఇయర్స్ ఉన్నా. ఇక ఎన్ని ఏళ్ళ నుంచో మీరు చూడండి. అది అంటే స్థానికంగా చిన్నప్పటి నుంచి ఇక్కడ పెరిగి పెట్టిన వ్యక్తి కాబట్టి ఇక అన్ని సమస్యల మీద అయితే నాకు అవగాహన ఉంది, పట్టు ఉన్నది. ఖచ్చితంగా నాకు గెలిపియండి, నాకు సపోర్ట్ చేయండి, మీ ముందుంటా అని చెప్తున్నాడు. ఇది ప్రజలు కూడా కొంచెం ఆలోచించి వాళ్ళు ఎవరు మనోళ్ళు ఏంది, ఎలాంటి వ్యక్తి అనేది చూసి ఓటేయండి. అవసరం ఉన్నది ఎంతైనా మనోళ్ళను ఎంకరేజ్ చేయాలి, కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి ముఖ్యంగా. అయితే అన్న ఉత్సాహవంతుడు, గత చిన్నప్పటి నుంచి కూడా స్థానికంగా పట్టున్న వ్యక్తి కాబట్టి నా సజెషన్ ఏంటంటే అన్నకు సపోర్ట్ చేయండి, అన్నకు ఓటేయండి. థ్యాంక్ యూ అన్న. ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు మేడి సుమలత కోటేష్. మేము భారతీయ జనతా పార్టీ బీజేపీ నుండి కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము. ఇక్కడ మహిళలకు ఈ మొదటిసారి అవకాశం రావడం చాలా సంతోషకరంగా ఉంది. అలాగే ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మహిళలకు ఎలాంటి సమస్యలు ఉన్నా ముందుకు వచ్చి నేనున్నాను
అని ధైర్యం ఇచ్చి మీ ముందుంటా అని, ముసలి వాళ్ళకు ఆసరా పెన్షన్ కానీ ఇంకా ఏ సమస్య ఉన్నా నేను ముందుండి మీ వద్దకు వచ్చి చేశానని కోరుకుంటున్నాను. కమలం పువ్వు గుర్తుకును గెలిపించాలని కోరుకుంటున్నాను.